అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా, సింపుల్‌గా చేసుకోగలిగే రైస్ స్పాంజ్ కేక్‌ను ఎలా తయారు చేయాలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఓకే అండి, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ రైస్‌తో చేసే కేక్‌కు మనం ముందుగా బియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం నానబెట్టుకున్నా అండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే 4 ఇలాచీలు, 2 స్పూన్ల వండుకున్న అన్నం వేసేసుకొని కొన్ని మధ్య మధ్యలో నీళ్లు కలుపుకుంటూ దోశ పిండిలాగా సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వెలిగించి కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. పాకం రావాల్సిన అవసరం లేదు. పక్కన దించేసుకొని చల్లార్చుకోవాలి. స్పూన్ నెయ్యి వేసేసుకొని కాజు, బాదం, కిస్మిస్ లాంటివి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు వేయించేసుకుంటే సరిపోతుందండి. దింపేసుకొని వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. మనం ముందుగా రెడీ పెట్టుకున్న బియ్యం పిండిలో ఈ బెల్లం పాకాన్ని పోసేసుకోవాలి. బెల్లం పాకం ఎప్పుడైనా కూడా ఫిల్టర్ చేసుకోవాలండి, వడబోసుకోవాలి, డస్ట్ ఉంటుంది. పిండి ముద్ద లేకుండా, ఉండకట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి. అలానే మనం ముందు వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా వేసేసుకొని కలిపేసుకోవాలా. బేకింగ్ సోడా అండి. మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మన కేక్ బౌల్ తీసేసుకొని కొద్దిగా ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని గోధుమ పిండి చల్లేసుకోవాలండి, నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న కేక్ మిశ్రమాన్ని మొత్తం పోసేసుకోవాలి. అలా మొత్తం పోసేసుకున్న తర్వాత కొంచెం ఇలా షేక్ చేయాలండి. ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. కేక్ బౌల్ని మనం కడాయిలో పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మన కేక్ ఎలా తయారైందో చూద్దామండి. చూడడానికైతే కలర్ఫుల్గా అయింది కదా. కేక్ ఉడికిందో లేదో ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇలా నైఫ్ మన మిడిల్లో పెట్టి మనం చూస్తే మనకు ఆ పిండి నైఫ్కి అంటదన్నమాట. అలా అంటకపోతే అది కుక్ అయినట్టే. ఒక్కసారి మనం నైఫ్తో అలా రౌండ్ అప్ చేసినామనుకో మన కేక్ ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు కేక్ బౌల్ పైన మనం ఒక ప్లేట్ పెట్టేసుకొని బోర్లించేసుకుంటే డైరెక్ట్ మనకు ప్లేట్లోకి వచ్చేస్తుందండి. కేకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది, అంటుకోదు, ఈజీగా వచ్చేస్తుంది. అంతే సింపుల్. ఎగ్ లేకుండా, షుగర్ లేకుండా, ఓవెన్ లేకుండా మన కేక్ ఎంత బాగా వచ్చింది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా చేసుకునే కేకు ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. సన్న రవ్వతో మనము ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలి, చాక్లెట్ కేక్ ఎలా చేయాలి అనేది కూడా మన వీడియో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.